జగన్నాథ హోరా నుండి మనం పంచాంగాన్ని, ఇయర్లీ పంచాంగాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఒకసారి గూగుల్‌లోకి వెళ్ళి జగన్నాథ హోరా డౌన్లోడ్ చేయని కొడితే వేదికాస్ట్రాలజీ.org వచ్చింది. అఫీషియల్ వెబ్‌సైట్. దానిలోంచి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయండి. అప్డేటెడ్ గాని, మీటింగ్స్‌కి అంటే కొత్తగా మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కొత్తగా డౌన్లోడ్ చేసుకోవడానికి, అప్డేట్ చేసుకోవడం గాని జరుగుతుంది. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వన్స్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు డెస్క్‌టాప్ మీద ఒక ఐకాన్ వస్తుందండి. జగన్నాథ హోరా ఐకాన్ వస్తుంది. జగన్నాథ ఐకాన్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇయర్లీ పంచాంగాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మిస్లేనియస్ అనే ఆప్షన్ అవుతుంది. మరి క్లిక్ చేస్తే బాటంలో మీకు పంచాంగం అని ఒకటి వస్తుంది. ఇక్కడ పంచాంగంలో వెళ్ళిన తర్వాత మీరు కాపీ మంత్లీ పంచాంగ డీపీ ఫార్మాట్ అని ఉంటుంది. రైట్ బటన్ క్లిక్ చేస్తే ఈ పంచాంగ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ జనవరి అంటే ఏ ఇయర్‌ది కావాలో చూసుకొని జనవరి 1వ తేదీ నుంచి 2026 వరకు ఎన్ని రోజులు కావాలి? 365 డేస్ కదా! సో, 365 డేస్ తీసుకున్నాను నేను. ఇది కాపీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం ఎక్సెల్ షీట్ ఒకటి ప్రిపేర్ చేసుకుందామండి. ఎక్సెల్ షీట్ కావాలి కంపల్సరీ. దాంట్లో కాపీ చేసుకోవడానికి. సో, ఇక్కడ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇది సేవ్ అయిన తర్వాత డౌన్‌లోడ్ అయిన తర్వాత మీకు సేవ్ అంటే సక్సెస్‌ఫుల్లీ కాపీ నేను ఆప్షన్ వస్తుంది. స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్. ఓకే. చాలా సింపుల్‌గా మీకు దీన్ని డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. ఒక సంవత్సరాన్ని సంబంధించిన తిథి, వారం, నక్షత్రం, తర్వాత ఆహ్, వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలాలు అన్నీ ఇది చేసుకోవచ్చు. చూడండి సక్సెస్‌ఫుల్లీ కాపీడ్. ఓకే క్లిక్ చేశాక మీరు ఎక్సెల్ షీట్‌లోకి వెళ్ళి పేస్ట్ చేయండి చాలు. వన్స్ ఒకసారి పేస్ట్ అయిపోయిందంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి మీకు. డేటు, ఇయరు, తర్వాత తెలుగు సంవత్సరం పేరు, ఉత్తరాయణమా, దక్షిణాయనమా, తర్వాత ఋతువులేంటి, తర్వాత సోలార్ మంత్స్ అంటే సూర్యమానము, చాంద్రమానము, శుక్లపక్షమా, కృష్ణపక్షమా, తర్వాత తిథులేంటి, తిథి ఎప్పటి వరకు ఉంది, రాహుకాలము, ఆ రోజు ఏంటి, నక్షత్రం ఏంటి, ఎప్పటి వరకు ఉంది, తర్వాత యోగం ఏంటి, కరణం ఏంటి, పద్యము, తదితర వివరాలన్నీ దుర్ముహూర్తంతో సహా అన్ని ప్రతిదీ ఉంటుంది. తర్వాత ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉన్నాయి అనేది కూడా మీకు నీట్‌గా తెలిసిపోతుందండి ఇక్కడ. చూడండి ఇక్కడ చంద్రుడు ఏ ఏ రాశిలో ఉన్నారు అన్నీ తెలుసుకుంటున్నాం. ఇది మనం జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు మనం కాపీ చేసామండి. ఓకే. జస్ట్ కాపీ అయిపోతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవచ్చు.